అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ అంటే విచ్ కైండ్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ అ వేరియబుల్. సపోజ్ ఇప్పుడు మనం ఇంట్ ఏజ్ 20 అని ఇచ్చాం. 20 అంటే ఏంటి? ఒక ఇంటీజర్. అంటే దాని యొక్క డేటా టైప్ అనేది ఇంట్. ఇలా మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని వేరియబుల్‌లో స్టోర్ చేస్తామో దాని డేటా టైప్ అనేది మనం ఇలా డిక్లేర్ చేస్తామన్నమాట. సపోజ్ ఇక్కడ ఏంది? మై ఫ్లోట్ అంటే 5.66 అంటే ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్ నంబర్. సో ఇక్కడ మనం ఫ్లోట్ అని డిక్లేర్ చేసాం. సేమ్ లైక్ దట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సుమా అని ఇచ్చా. అంటే ఏంటి? ఈ సుమా అనేది ఒక స్ట్రింగ్. సో మనం ఇక్కడ స్ట్రింగ్ అని డేటా టైప్‌ని డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి సైజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి? ఇట్ టెల్స్ ద కంప్యూటర్ హౌ మచ్ మెమరీ టు అలొకేట్ ఫర్ ఎ వేరియబుల్. అంటే ఇప్పుడు మనం ప్రతి దానికి ఒక సైజ్ అనేది ఉంటుందిగా, అలాగే మన ఈ డేటా టైప్స్ అన్నిటికి కానీ ఒక సైజ్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏంటి? ఈ బూలియన్ అనేది 1 బైట్ తీసుకుంటుంది సైజ్. నెక్స్ట్ క్యారెక్టర్కి 2 బైట్స్, ఇంటికి 4 బైట్ అండ్ ఫ్లోట్కి 4 బైట్స్. ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్కి డిఫరెంట్గా సైజెస్ అనేటివి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే డేటా టైప్ అంటే విచ్ టైప్ ఆఫ్ డేటా యూ ఆర్ స్టోరింగ్ ఇన్ వేరియబుల్. దట్స్ ఇట్ ఫర్ టుడే.